హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి పల్లీల కారం పొడి అండ్ పుట్నాల కారం పొడి చూపించబోతున్నాను. ఇవి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 months వరకు నిలువ ఉంటాయి. ఇది ఇడ్లీలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ పొల్లు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పుట్నాల కారం పొడికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 cups పుట్నాలు వేసుకోవాలి. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొలత వైజ్ అయితే 1/4 kg పుట్నాలు అండి. ఈ 5 minutes వేగిన తర్వాత 1 spoon ధనియాలు, 1 spoon జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 spoon మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా మనం కారం వేసుకోవాలి. ఇవి నేను 2 సార్లు మిక్సీ వేసుకుంటున్నాను, ఒకేసారి పట్టవండి. ఇప్పుడు హాఫ్ వేసుకుంటున్నాను. దీనికి సరిపడా కారం 3 spoon వేస్తున్నాను. 2.5 spoon సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పౌడర్ లాగా మిక్సీ వేసేసుకోవాలి. అదేవిధంగా మనం పక్కన పెట్టుకున్న పుట్నాలు కూడా నేను మిక్సీ వేసేస్తున్నాను. పుట్నాల పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పల్లీల కారం పొడి చూపించబోతున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 spoon ఆయిల్, 1 spoon శనగపప్పు, 1 spoon మినపప్పు, 1 spoon ధనియాలు, 1 spoon జీలకర్ర వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించుకునేవన్నీ వేసిన తర్వాత 2 cups పల్లీలు అండి. ఇవి నేను ముందే వేయించి పెట్టుకున్నాను. వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో 2 cups వేయించిన పల్లీలు. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి. 4 spoon కారం వేస్తున్నాను. 3 spoon సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోండి. కొందరు కొంచెం కారం తింటారు, కొందరు కొంచెం తక్కువగా కారం తింటారు కదా, మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసుకోవాలి. పల్లీల కారం పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి సరిపడా మనం పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1 cup ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత 2 spoon శనగపప్పు, 1 spoon మినపప్పు, 1 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర ఇవి కొంచెం వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 spoon పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పుట్నాల పొడిలో కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటున్నాను. దీంట్లోకి పోపు పెట్టుకోకుండా సరిపోతుందండి, కానీ పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుట్నాల కారం పొడి, పల్లీల కారం పొడి రెడీ అయిపోయిందండి. ఈ వెయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 2 months వరకు నిలువ ఉంటాయి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.